Yes, students, welcome back to NEET and channel. NEET UG 2025 తెలంగాణ మరియు ఏపీ కేటగిరీ ఏ అండ్ బి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో కేటగిరీ ఏ 2 స్టేట్స్ అయిపోయాయి. బి మాత్రం 2 స్టేట్‌లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వరకు అండ్ కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ బి అండ్ సి అండ్ తెలంగాణలో 7th వరకు అయితే ఈ లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఆల్రెడీ మేనేజ్మెంట్‌కి ఏపీలో అప్లై చేసిన వారికి అప్లికేషన్ స్టేటస్ సబ్మిటెడ్ అని వస్తూ ఉంటుంది ఆల్రెడీ. సో ఇంకా అక్కడ వెరిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వలేదు. కానీ కేటగిరీ ఏకి మాత్రం వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. కంప్లీట్ అయిపోయింది కొందరికి. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈ వీడియో చూసే ముందైతే లైక్ చేయండి. డైలీ మార్నింగ్ ఒక ఫుల్ కంప్లీట్ అప్డేట్స్ వీడియో అయితే మన ఛానల్‌లో ప్రతిరోజు అయితే ఖచ్చితంగా ఒకటైతే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకా అప్డేట్స్‌ని బట్టి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో కంటెంట్ లైక్ చేసేవారు ఇష్టపడేవారు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మీకు రీచ్ కావాలంటే అండ్ నా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కిందున్న నెంబర్‌కి కాల్ చేయండి. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో మాత్రం కేటగిరీ ఏకి సంబంధించి ఇంకా మెజారిటీ వాళ్ళకి వివో1 అప్రూవ్డ్ అనే వస్తుంది. సో కొందరికి డైరెక్ట్ అప్రూవ్డ్ అని కూడా వచ్చింది. అండ్ మీ మొబైల్ కూడా మీ డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్‌గా వెరిఫికేషన్ అయిపోయాయని కూడా కొందరికి మెసేజ్ వచ్చింది. అండ్ అదేవిధంగా కొందరికి అప్లోడ్ అని కూడా మెసేజ్ వచ్చింది. సో ఇప్పటికి కూడా అప్లోడ్ అనే ఈమెయిల్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మెసేజెస్ అండ్ ఈమెయిల్ చెక్ చేసుకోండి. అండ్ కొందరు స్టడీ సర్టిఫికేట్ ప్లేస్‌లో టీసీలు పెడుతున్నారు. కొందరు 500 కేబీ బిలో ఉందా లేదా చూసుకోకుండా అప్లోడ్ చేస్తున్నారు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో స్టడీ సర్టిఫికేట్ ప్లేస్‌లో టీసీ పెడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అప్లోడ్ అని అడుగుతారు. సో దీనికి ఎప్పటి వరకు డేట్ అంటే మీకెంత త్వరగా అప్లోడ్ చేసుకుంటే అంత బెటర్. మీదైతే వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ వివో1 అప్రూవ్డ్ అండ్ అదేవిధంగా మీకు ఈ విధంగా ఉన్న ఆర్ సబ్మిటెడ్ అని ఉన్న ప్రాబ్లం లేదు. అక్కడ ఏదైనా అప్లోడ్ అని రిమార్క్ ఉంటేనే ప్రాబ్లమ్. ఈ వివో1 అప్రూవ్డ్ ఆర్ సబ్మిటెడ్ ఉంటే మీరు రిలాక్స్‌గా ఉండండి. ఎందుకంటే మీ దాంట్లో ఎలాంటి మిస్టేక్ అయితే లేదు. ఒకవేళ అప్లోడ్ అని వస్తే మాత్రమే ఏదైనా మిస్టేక్ ఉన్నట్లు. అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక మెసేజ్ వస్తుంది. ఆర్ ఎస్ఎంఎస్ వస్తుంది మీకు డాక్యుమెంట్స్ సక్సెస్‌ఫుల్లీ వెరిఫైడ్ అని. అలా వస్తే మీది వెరిఫికేషన్ అయిపోయినట్లే. మీరు ఇంకా రిలాక్స్‌గా ఉండొచ్చు. ఇంకా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కాలే నాకు తెలిసి. ఎందుకంటే మనం ఫస్ట్ రోజే కొన్ని చేసాం. ఇప్పటివరకు అది సబ్మిటెడ్ అనే వస్తుంది. సబ్మిటెడ్ అని ఉన్నా నో ప్రాబ్లమ్. వివో1 అప్రూవ్డ్ అని ఉన్నా నో ప్రాబ్లమ్. ఏదైనా అప్లోడ్ అంటే మాత్రమే మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టు. వెంటనే అప్లోడ్ అయితే చేయాలి. ఇది ఏపీకి సంబంధించి. అండ్ తెలంగాణకు సంబంధించి అప్లికేషన్స్ అయిపోయాయి. సో ఏపీలో మనం చెప్పుకున్నట్లు ఒక 13,000 ప్లస్ వచ్చినట్టు తెలుస్తుంది. 13,000 నుంచి 14,000 మధ్యలో. ఇది మనకి లాస్ట్ డేట్ కంటే ఒకరోజు ముందు ఉన్నటువంటి న్యూస్. సో పోయినసారి ఎంతొచ్చాయి ఏపీలో అంటే అన్నే వచ్చాయి సేమ్. 13,488. సో ఈ అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఏపీలో యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. ఒక 51 మంది మాత్రం 9-12 రూల్‌కు వ్యతిరేకంగా వాళ్ళు కోర్ట్‌కెళ్లారు. సో దీని మీద వాయిదా పడింది. సో అదొకటి ఉంది ఇష్యూ. అండ్ మెరిట్ లిస్ట్ మీద ఇది ఎఫెక్ట్ చూయించే అవకాశం అయితే ఉంది. ఎలాంటి స్టే లేదు కానీ అది ఎఫెక్ట్ చూయించే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే 2600 మెంబర్స్ ఎక్స్ట్రా అప్లై చేశారు. 15,321 లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 17,941 అయింది. సో ఈ 2600 మెంబర్స్ ఎక్స్ట్రా ఈసారి పెరిగారు. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్స్ పెరగడం వల్ల మేబీ బైపీసీ తీసుకోవడం పెంచారేమో కొంచెం నాకు తెలిసి. అండ్ అదేవిధంగా పెరుగుంటాయి. సో ఎంబీబీఎస్ వైపు చాలామంది వస్తూ ఉంటారు. సీట్ల అవైలబిలిటీ ఎక్కువ ఉంది తెలంగాణలో కాబట్టి. సో సీట్స్ పెరిగాయి. అండ్ అదేవిధంగా మెరిట్ లిస్ట్ కోర్టు కేసు అయితే నడుస్తుంది. సో చాలా పెద్దగా నడిచే అవకాశం ఉంది ఈసారి కోర్టు కేసు. ఎందుకంటే చాలామంది ఈసారి ఒక దాదాపు 500 వరకు ఉన్నారు. పోయినసారి అంటే ఒక 120 అలా ఏదో వాళ్ళకి మేనేజ్ చేశారు. సో ఈసారి ఇంతమందికి చేస్తే లోకల్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. 500 అంటే చాలా అవలీలగా ఇచ్చేస్తే మాత్రం ఇది అర్హులకు అన్యాయం జరిగినట్లే. సో ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా పరిశీలించాలి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. తెలంగాణలో 9-12 చదివిన వారైతే ఓకే పర్ఫెక్ట్. అండ్ ఇంకా మిగతా కూడా ఈ మామూలుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ చూసి ఇచ్చేయడం ఆర్ లేకపోతే కోర్టుకెళ్ళిన వారందరికీ ఇచ్చేయడం ఇలాంటిది మాత్రం చాలా తప్పు. కోర్టుకెళ్ళిన వారికి అందరికీ ఇచ్చేయడం అంటే అనర్హులకు కూడా వస్తూ ఉంటుంది. సో అలా మాత్రం ఇస్తే తెలంగాణ లోకల్స్‌కి ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా తెలంగాణలో టోటల్‌గా ఒక 2600 అయితే పెరిగాయి. సో కాంపిటీషన్ తెలంగాణలో మెరిట్ లిస్ట్ వస్తే మనకు తెలుస్తుంది. కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మనం ఫస్ట్ ప్రెడిక్ట్ చేసిన దానికంటే కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాంపిటీషన్. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి తెలంగాణలో. సో కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ ఎంతుందనేది అలా మెరిట్ లిస్ట్ రాగానే ఇలా మనం వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చిన వారు మీకు ఇలాంటి అప్డేట్స్ రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా తెలంగాణలో కోర్టు కేసు కూడా
ఫిఫ్త్ నాడు ఉంది సుప్రీంకోర్టులో. దీని తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ దాని మీద ఎలాంటి స్టే లేదు కాబట్టి రిలీజ్ చేసినా కూడా తర్వాత దాన్ని మారుస్తూ మళ్ళీ రిలీజ్ చేయాల్సయితే వస్తుంది. సో, ఓవరాల్‌గా ఫిఫ్త్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే ఫిఫ్త్ నాడు తర్వాత మొదలవుతుంది. అండ్ కౌన్సెలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్‌ని అనేది ఇక్కడ. వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఫిఫ్త్ తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కోర్టులో కేసుంది. దాదాపు 500 ఎళ్లారంటే వీళ్ళని ఏదో ఒకటి సెటిల్ చేయంది ఇప్పుడు ముందుకెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇంతమందిని అలో చేస్తారా? లేదా? అలో చేస్తే చాలా పెద్ద నంబరే ఇది. సో, ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇంకా మేనేజ్మెంట్ కోటా తెలంగాణలో అప్లికేషన్‌లయితే నడుస్తున్నాయి. 7థ్ వరకుంది దీనికైతే. టైం అయితే 7థ్ వరకుంది. అండ్ దీని మీద ఒక కంప్లీట్ కట్ ఆఫ్ వీడియో మనకు రాబోతుంది. లైవ్ ఆర్ ఇంకోటి పెట్టి నేను తెలంగాణ, ఏపీ కేటగిరీ ఏ, కేటగిరీ బి, బీడీఎస్, ఆయుష్ మొత్తం కంప్లీట్‌గా నేనైతే మీకు చెప్పబోతున్నాను కట్ ఆఫ్స్ అయితే. సో, ఒక లైవ్ పెడతాను ఇవాళ మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా. సో, అందులో మొత్తం కట్ ఆఫ్ మీద నేను డిస్‌ప్లే చేస్తూ చెప్తాను. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు అక్కడ.